కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జాలకు దిగుతుంటే చూస్తూ ఊరుకుందామా? ఊళ్ల మీద పడి భూములు లాక్కుపోతుంటే పోనీలే అందామా? ఎక్కడికక్కడ రైతుల భూములు చెరబడుతుంటే సైలెంట్గా ఉందామా? కబ్జాకోరు ప్రభుత్వాన్ని టీ న్యూస్ తరపున బరాబర్ నిలదీద్దాం. కనికరం లేని ఈ సర్కార్కు ప్రజలంటే లెక్కలేదా? అన్నం పెట్టే రైతులకు కనీసం మర్యాద ఇవ్వరా? అధికార పీఠం మీద కూర్చొని నియంతల్లాగా రెచ్చిపోతారా? అరాచక సర్కార్ను బరాబర్ కడిగి పారేద్దాం. జైల్లో లగచర్ల రైతుకు గుండెపోటొస్తే రహస్యంగా ఉంచుతారా? కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వరా? రైతు చేతులకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్తారా? కనికరం లేని ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని బరాబర్ ప్రశ్నలతో నిలదీద్దాం. కనికరం లేని కరుడుగట్టిన ప్రభుత్వం ఇది. వీళ్ళు పాలకులు కాదు, రాక్షసులు. నిజానికి అట్లా పోలిస్తే రాక్షసుల గౌరవం కూడా తగ్గిపోతుందేమో. ఎందుకంటే కాంగ్రెస్ పాలకుల అరాచకం అంతకు మించి ఉంది. ఊరికి నలుగురు చొప్పున పుట్టి జనాన్ని పీకు తినండి అన్న శాపంతో భూమి మీదకొచ్చిన బాపతు వీళ్ళంతా. ఈ కాంగ్రెస్ పాలకులకు ప్రజలంటే లెక్కలేదు, రైతులంటే గౌరవం లేదు. అధికార పీఠం మీద కూర్చొని నియంతలను మించి రెచ్చిపోతున్నారు. జలగల్లాగా జనం రక్తాన్ని పీలుస్తున్నారు. ప్రజల ప్రాణాలను పీకు తింటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఎటు నుంచి ఏ బుల్డోజర్ దూసుకొచ్చి ఎప్పుడు ఇల్లు కూలుస్తుందో తెలియదు. ఏ వైపు నుంచి ఏ కబ్జాకోరొచ్చి భూములు చెరబడతాడో తెలియదు. పచ్చటి పంట పొలం ఎప్పుడు పాలకుడి కబంధ హస్తాలో చిక్కుతుందో అర్థం కాని భయాందోళన పరిస్థితి నెలకొంది ఈ రాష్ట్రంలో. రైతుల చేతికి బేడీలు వేసిన సీఎం రేవంత్ తాను మాత్రం ఢిల్లీ, రాజస్థాన్ అంటూ జలసాలు చేస్తున్నాడు. ధనదాహం తలకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి భూములపై విరుచుకుపడుతోంది. రైతుల భూములను బలవంతంగా గుంజుకుంటోంది. పరిశ్రమల పేరిట ఎక్కడ భూమి కనబడితే అక్కడ కబ్జాలకు దిగుతోంది. అల్లుడి ఫార్మా కంపెనీ కోసం సీఎం రేవంత్ కొడంగల్లో గిరిజనుల భూములను బలవంతంగా లాక్కునే కుట్రకు దిగాడు.
ఇదేం దుర్మార్గమని తిరగబడినందుకు గిరిజన రైతులను తీసుకెళ్లి జైల్లో నిర్బంధించాడు. లగచర్ల ఘటనలో రైతు హీరియా నాయక్తో పాటు పలువురు గిరిజన రైతులను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. ప్రాణం పోయినా ప్రభుత్వానికి తమ వ్యవసాయ భూములు ఇచ్చేది లేదంటూ ప్రతిఘటించినందుకు గత నెల 12న రైతుల చేతులకు సంకెళ్లు వేశారు. పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అదే రోజు రాత్రి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు వారందరికీ రిమాండ్ విధించింది. రైతు హీరియా నాయక్ను పోలీసులు సంగారెడ్డి జైలుకు తరలించారు. గత నెల రోజులుగా హీరియా నాయక్ జైల్లోనే ఉన్నాడు. పచ్చని పొలాల్లో హాయిగా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న తన మీద ఈ సర్కార్ కక్ష కట్టడాన్ని హీరియా తట్టుకోలేకపోయాడు. అన్నం పెట్టి రైతు చేతులకు సంకెళ్లు వేయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఇదేం కర్మ అని ఆందోళనకు గురయ్యాడు. కష్టపడి సంపాదించుకున్న భూమి పోతుందని తీవ్రంగా మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే హీరియా గుండెపోటుకు గురయ్యాడు. సంగారెడ్డి జైల్లో ఉన్న హీరియా నాయక్ నిన్ననే తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు. నెల రోజులుగా ఆందోళనకు గురవుతున్న హీరియా నాయక్ 2 సార్లు గుండెపోటు వచ్చింది. దాంతో జైలు అధికారులు అతన్ని వెంటనే సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. హీరియా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. గత నెల రోజులుగా జైలు జీవితం గడుపుతున్న రైతు హీరియా నాయక్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వస్తుంది. నిన్న మధ్యాహ్నం 12 గంటల తర్వాత గుండె నొప్పి వచ్చింది. విషయం తెలుసుకున్న జైలు అధికారులు 1:30కు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 3:30కు తిరిగి జైలుకు తరలించారు. ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు. అయితే ఇవాళ ఉదయం హీరియా నాయక్ మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. జైలు అధికారులు దవాఖానకు తరలించి రహస్యంగా చికిత్స అందించారు. విషయం మెల్లగా బయటకు రావడంతో భుజాలు తడుముకున్న పోలీసులు హీరియా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అరెస్టుకు ముందు నుంచే హీరియా నాయక్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అందుకోసం మందులు కూడా వాడుతున్నాడు. అయితే నెల రోజులుగా జైల్లో ఉండడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. క్షణక్షణం టెన్షన్ పడ్డాడు. అప్పటికే ఉన్న వ్యాధి కాస్త ముదిరింది. ఆసుపత్రికి తరలించే క్రమంలో పోలీసులు తన చేతులకు బేడీలు వేయడం హీరియాను మరింత కుంగదీసింది. తానేమైనా నేరస్తున్నా అన్న భావన అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ హైపర్ టెన్షన్తోనే 24 గంటల వ్యవధిలో హీరియాకు మరోసారి హార్ట్అటాక్ వచ్చింది. హీరియా నాయక్ జైల్లో గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు. స్వగ్రామం పులిచెర్ల తండా నుంచి హైదరాబాద్కు తరలివచ్చారు. హీరియా నాయక్ భార్య, అతడి తల్లిదండ్రులు నిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. అటు ఇంటి దగ్గర ఉన్న హీరియా సోదరి శాంతిబాయి తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు.
ఇక కాంగ్రెస్ సర్కార్ అరాచకాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఫార్మాసిటీకి భూములు ఇవ్వనందుకు లగచర్ల రైతులపై రేవంత్ కక్ష సాధిస్తున్నాడని మండిపడ్డారు. రారాజులా ఫీల్ అవుతూ రైతులను చిత్రహింసలు పెడుతున్నాడని నిప్పులు చెరిగారు. హీరియా నాయక్ గుండెపోటు వచ్చినా బేడీలు వేసి తీసుకెళ్లడం అమానవీయమన్నారు. కనీసం కుటుంబ సభ్యులకైనా సమాచారం ఇవ్వకపోవడం అత్యంత దారుణమన్నారు కేటీఆర్. 11/2024 నాడు కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో ఆనాడు రైతుల భూములను బలవంతంగా వారి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ క్రమంలో 9 నెలలుగా జరుగుతున్న ఆందోళనలను పట్టించుకోకుండా బేఖాతరు చేస్తూ వాళ్ళ అభిప్రాయాలకు విలువనివ్వకుండా ప్రజాభిప్రాయ సేకరణ పేరిట ఒక కార్యక్రమాన్ని ఒక ప్రహసనంగా చేయాలనుకొని ఆయా గ్రామాల్లోకి పోతే ఆ గ్రామాల్లో ఉండే పేద చిన్న సన్నకారు రైతులు, ముఖ్యంగా గిరిజన రైతులు, దళిత రైతులు, బలహీన వర్గాల బిడ్డలు అందరూ మరలబడ్డారు, తిరగబడ్డారు. ప్రభుత్వానికి ప్రజాస్వామికంగా తమ నిరసనను చాలా గట్టిగా, చాలా స్పష్టంగా చెప్పారు. ఈ సంఘటన జరిగి ఈ రోజుకి సరిగ్గా నెల రోజులు దాటింది. అదానీ కోసం, రేవంత్ రెడ్డి అల్లుని కోసం ఇష్టారీతిన భూములు గుంజుకుంటానంటే మేము ఇయ్యము, మేమిచ్చే సమస్యనే లేదు, 70 లక్షలు విలువ చేసే భూమిని నువ్వేదో 10 లక్షల మొహాన కొట్టి తీసుకుంటానంటే ఎందుకు ఇస్తాము, ఇయ్యము, అయినా మాకున్నదే ఈ భూమి ఎందుకు ఇయ్యాలి అని చెప్పి తిరగబడ్డారు ఆ రైతులు. రేవంత్ రెడ్డి అనే రారాజు, రేవంత్ రెడ్డి అనే ఒక అహంకారి ఆయన మాట వినకపోవడమే వాళ్ళు చేసిన తప్పు. ఇంకా ఘోరం ఏంటంటే నిన్న మధ్యాహ్నం 12 తర్వాత ఒక గిరిజన బిడ్డ హీరియా నాయక్, ఆయనకు గుండెలో నొప్పి వచ్చింది సంగారెడ్డి జైల్లో. గుండెలో నొప్పి వస్తే ఆయన వెంటనే జైలు అధికారులకు చెప్పినాడు, సార్ నాకు గుండెలో నొప్పి వస్తున్నదని. 1:30కి ఆసుపత్రి డాక్టర్లను పిలిచినారు. సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకుపోయినారు. తీసుకొని పోయి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు మళ్ళీ జైలుకు తిరిగి వచ్చినారు. ఒక వ్యక్తికి గుండె నొప్పి వస్తే జైలు అధికారులు అంటే ప్రభుత్వ కస్టడీలో వెంటనే ఆ కుటుంబ సభ్యులకు తెలియజెప్పాలన్నా వద్దా? కనీసం చెప్పలేదు. ఆయనకేమన్నా అయితే బాధ్యత ఎవరిదని నేను అడుగుతా ఉన్నా. కుటుంబ సభ్యులకు చెప్పకుండా, అమానవీయంగా ఆసుపత్రికి తరలించకుండా, కేవలం పరీక్షల నిమిత్తం మాత్రమే పంపించి తిరిగి రప్పించి మళ్ళీ జైల్లో పెట్టినారు. ఇవాళ ఉదయం మళ్ళీ గుండెపోటు వచ్చింది హీరియా నాయక్. ఇప్పుడు ఈరోజు ఉదయం 11 గంటలకు, నిన్న ఒకసారి అయింది, నిన్న ఎవరికి సమాచారం ఇయ్యలే. ఇవాళ పొద్దున గుండెపోటు వస్తే 11 గంటలకు మళ్ళా సంగారెడ్డి హాస్పిటల్కి తరలించిండ్రు. హీరియా నాయక్ గారితో పాటు రాఘవేంద్ర అనే మరో సోదరుడు, బసప్ప అనే మరో సోదరుడు, వాళ్ళిద్దరికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలున్నాయి. మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారికి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ కూడా వాడుతున్నారు. మెజిస్ట్రేట్ ముందు మా లాయర్ కూడా చెప్పారు, వారి శ్రీమతి పట్నం శృతి గారు కూడా చెప్పారు, ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలున్నాయి, చూసుకోండి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, 30 రోజులు కస్టడీలో ఉంటే, ఆరోగ్యపరమైన సమస్యలుంటే, ఇంత కుసంస్కారంగా, ఇంత అమానవీయంగా వాళ్ళు మనుషులనే ఇంగిత జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వం ఏదైతే వ్యవహారం చేస్తున్నదో దీని వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి భూదాహం, రేవంత్ రెడ్డికున్న ఈగో దెబ్బతినడమే తప్ప ఇంకోటి కానే కాదు. దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గ వైఖరిని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలేసి ఆసుపత్రికి తీసుకెళ్లడం హేయమైన చర్య అంటూ మండిపడ్డారు. ఇంతకంటే దారుణం ఏముంటుందని ఆయన నిప్పులు చెరిగారు. రైతు హీరియా నాయక్ ఏవైనా ఉగ్రవాదా లేక దోపిడీ దొంగనా అంటూ నిలదీశారు. రైతుల పట్ల రేవంత్ ఎందుకింత కర్కశంగా వ్యవహరిస్తున్నాడని హరీష్ రావు ప్రశ్నించారు. రైతుల భూములు గుంజుకుంటూ వాళ్లు తిరగబడితే అరెస్టులు చేసి ఉగ్రవాదులాగా ట్రీట్ చేస్తారా అంటూ మండిపడ్డారు. ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా మీ ప్రజాపాలన అంటూ రేవంత్ రెడ్డిని నిలదీశారు హరీష్ రావు.
ఎంత పగవాడైనా ఆపదలో ఉంటే అయ్యో అంటాం. అవతలి వాళ్లకు కష్టం వస్తే మన మనసు కదిలిపోతుంది. అందులోనూ తెలంగాణ ప్రజలది శుతిమెత్తని హృదయం. ఎదుటివారి కష్టాలకు కరిగిపోయే తత్వం మన రక్తంలోనే ఉంది. కానీ కాంగ్రెస్ పాలకులు మాత్రం వేరే గ్రహం మీద నుంచి ఊడిపడ్డట్టు మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తులసి వనంలో గంజాయి మొక్కలు నేటి పాలకులు. జనం కన్నీళ్లు వాళ్ళకి కనబడ్డం లేదు, రైతు గోస వాళ్లకు వినబడ్డం లేదు. ఎంతసేపు కక్షా రాజకీయాలే, మోసాలు చేయడం, ఉన్నవి ఊడగొట్టడం, పేర్లు రూపాలు మార్చడం తప్ప ఏడాదిగా వీళ్ళు ఉద్ధరించిందేముంది? చంపి సంతాపం ప్రకటించినట్టు ఏడాది వేడుకలొకటి. చాతనైతే జనానికి 4 మంచి పనులు చేయాలి, చావ ఉంటే 4 మంచి పథకాలు తేవాలి, రాష్ట్రం బాగు కోసం ఇంకేం చేద్దాం అన్న తపన ఉండాలి. కానీ ఆ లక్షణాలేవీ కాంగ్రెస్ నాయకులు కనిపించడం లేదు. అయినా లంకెబిందెల కోసం వచ్చిన చెడ్డీ గ్యాంగ్ తెలంగాణకు ఏదో వెలగబెడతారని అనుకోవడం మన తప్పు. ఏదేమైనా లగచర్ల రైతుల విషయంలో రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గం, అమానవీయం.